నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5వ లిస్టు కూడా ప్రకటించింది. 5వ లిస్టుకు సంబంధించిన ఎక్సర్సైజ్ కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అయితే 5వ లిస్టు జంబో లిస్టుగా ఉండబోతోంది. దాదాపు 18-20 మంది పేర్లతో లిస్ట్ ఉంటుంది అంటూ భావిస్తూ వచ్చారు. కానీ కేవలం 7 పేర్లతో కూడిన లిస్ట్‌ని కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ లిస్ట్ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆహ్, అరకు వ్యాలీ ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మత్స్యలింగానికి అక్కడ అవకాశం కల్పిస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే కాకినాడ ఎంపీ స్థానానికి సంబంధించి చలమలశెట్టి సునీల్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ఆయన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. ఇక మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు. సో ఆయన స్థానంలో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి పార్టీ మారిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబుకు అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. సో ఆయన పార్లమెంట్కి అక్కడ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. సింహాద్రి రమేష్ బాబు సోదరుడు ప్రముఖ డాక్టరు, క్యాన్సర్ డాక్టర్గా ఆయనకు బాగా ఫేమస్. సౌత్ ఇండియాలోనే బెస్ట్ డాక్టర్గా ఆయనకు పేరుంది. సౌమ్య హాస్పిటల్స్ పేరుతో హైదరాబాద్లో హాస్పిటల్ రన్ చేస్తూ ఉంటారు. ఆయనను అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్లుగా అర్థం చేసుకోవాలి. అలాగే నరసరావుపేట ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ముందు నుంచి వార్తలు వస్తున్నట్లుగానే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కి ఇక్కడ అవకాశం కల్పించారు. అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా ఇక్కడికి వచ్చింది. ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఆల్మోస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేస్తూ వచ్చారు. నెల్లూరు సిటీలో పోటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిన నేపథ్యంలో ఆయన గడిచిన 2-3 నెలలుగా విస్తృతంగా పర్యటనలు, ప్రచారం కూడా చేసుకుంటూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా నరసరావుపేట ఎంపీ, సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వదిలేసిన నేపథ్యంలో ఆయన పార్టీలో వేరే స్థానంకెళ్ళి పోటీ చేయాలని పార్టీ చెప్పిన మాటను వినలేని పరిస్థితిలో ఉన్నాను. నేను ఖచ్చితంగా నరసరావుపేట ఇస్తే పోటీ చేస్తాను, లేకపోతే లేదు అంటూ అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఆ స్థానంలో బీసీ సామాజిక వర్గం, ప్రధానంగా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికి సంబంధించి 2-3 పేర్లతో ఎక్సర్సైజ్ చేసినప్పటికీ ఆ పేర్లపైన ఏకాభిప్రాయం స్థానిక ఎమ్మెల్యేల నుంచి రాకపోవడంతో, మరికొన్ని పేర్లకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ఇక్కడికి తీసుకొచ్చి ఎంపీగా నిలబెట్టబోతున్నారు. ఇక సత్యవేడు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి కూడా మార్పు చూస్తున్నాం. నౌకతోటి రాజేష్కి ఇక్కడ అవకాశం కల్పించారు. నిజానికి ఇంతకుముందు లిస్టులో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గురుమూర్తిని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. కానీ గురుమూర్తి అక్కడ సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సంబంధించి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. నిజానికి ఆదిమూలంని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పంపిస్తూ తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. కానీ ఆదిమూలం ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో పార్టీ నాయకత్వం పైన తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో సో ఆయన స్థానంలో గురుమూర్తిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తిరుపతి ఎంపీగా నిలబెట్టబోతున్నారు. నిజానికి తిరుపతి ఎంపీగా గురుమూర్తిని కంటిన్యూ చేయాలి అంటూ చాలామంది పార్టీకి సంబంధించిన నాయకులు, తిరుపతికి సంబంధించిన కొంతమంది కూడా గురుమూర్తి మళ్ళీ ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుందని పార్టీ అధిష్టానానికి రకరకాల విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టించుకుంది అనే విషయం అర్థం చేసుకోవచ్చు. సో ఆయనను అక్కడ ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ ప్రకటించారు. సో సత్యవేడుకు సంబంధించి కొత్త అభ్యర్థి నొగుతోటి రాజేష్కి అక్కడ అవకాశం కల్పించారు. సో ఇవి ప్రధానమైన చేంజెస్గా చూడాలి. కాకినాడ చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం సింహాద్రి రమేష్ బాబు, నరసరావుపేట అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి గురుమూర్తి. 4 పార్లమెంట్లు. అరకుకు సంబంధించి ఇంతకుముందు ప్రకటించిన లిస్టులో అరకు ఎంపీగా ఉన్న మాధవికి అరకు ఎమ్మెల్యే స్థానానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆమెను తప్పించి అక్కడ అరకు ఎమ్మెల్యేగా మత్స్యలింగంకి అవకాశం కల్పించారు. అవనిగడ్డ సింహాద్రి చంద్రశేఖర్ గారు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. సత్యవేడుకు సంబంధించి రాజేష్కి అక్కడ అవకాశం కల్పించారు. మొత్తంగా 3 అసెంబ్లీ, 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే లిస్టులో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు లిస్టులో తమ పేరు లేని వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇమీడియట్గా పార్టీ నాయకత్వం పైన విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ లిస్ట్ ద్వారా ఒక మెసేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపించిన లిస్టుల్లో అవసరమైతే సర్వేల ఆధారంగా మళ్ళీ మార్పులు చేర్పులు కూడా ఉంటాయి అనే ఒక మెసేజ్ని పంపించినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే అరకుకు సంబంధించిన చేంజ్ కావచ్చు, తిరుపతికి సంబంధించిన చేంజ్ కావచ్చు, ఈ 2 చేంజ్లు కూడా దానిలో భాగంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. తిరుపతి ఎంపీని అసెంబ్లీకి కేటాయించి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తిరుపతి ఎంపీగా పెట్టారు. సో అలాగే అనిల్ కుమార్ యాదవ్కి ఆల్మోస్ట్ నెల్లూరు టికెట్ కన్ఫర్మ్ చేసి ఆయన మళ్ళీ తీసుకొచ్చి నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన అవకాశం కల్పించారు. సత్యవేడు కూడా
అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తిరుగుబాటు నేపథ్యంలో ఆయనకు మళ్ళీ అక్కడ రాజేష్‌కి అవకాశం కల్పించారు. నిజానికి సత్యవేడు ఎమ్మెల్యే గనుక తిరుగుబాటు బావుట ఎగరవేసి ఉండకపోతే బహుశా ఆయన మరి అక్కడ కంటిన్యూ చేసి ఉండేవాళ్ళేమో తెలీదు. సో, ఈ లిస్ట్ తర్వాత వైసీపీని వీడి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసే పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ లిస్టు ప్రకటన ద్వారా ఒక మెసేజ్ పంపించినట్టుగా అర్థం చేసుకోవాలి. గతంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించిన అంశంలో కూడా అక్కడ వెంకటేష్‌ని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆ తర్వాత అక్కడ సర్వేలు, స్థానిక నాయకత్వానికి సంబంధించిన అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ బుట్ట రేణుకకు అవకాశం కల్పించినట్లుగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే లిస్టు పర్మనెంట్ కాదు. లిస్ట్ తర్వాత కూడా పార్టీకి సంబంధించిన విజయావకాశాలను బేరీజ్ వేసుకొని సర్వేల ఆధారంగా అవసరమైతే మార్చాల్సొస్తే అభ్యర్థుల్ని మారుస్తాము అనే ఒక మెసేజ్‌ని ఈ లిస్ట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి. సవరణలతో కూడిన లిస్ట్‌గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాలపైన ఎక్కువ ఫోకస్ చేసి సోషల్ ఇంజినీరింగ్ చేసి లిస్టు ప్రకటించినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఆ పర్టిక్యులర్ 2 జిల్లాల్లోనూ సామాజిక కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందనే విషయం కూడా అర్థమవుతోంది. గుంటూరు జిల్లాకు సంబంధించి నరసరావుపేట, గుంటూరు స్థానాల్లో ఈసారి సామాజిక కోణంలో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్‌కి, ఈవెన్ గుంటూరు కూడా కాపు సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించవచ్చు అని చెప్తున్నారు. బందరు సీటు చాలా కాలంగా అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఏ పార్టీ అయినా సరే గతంలో బాడుగు రామకృష్ణ గారు ఉన్నారు. తర్వాత నారాయణ గారు ఉన్నారు. సో, ప్రస్తుతం బాలశౌరి ఉన్నారు. మళ్ళీ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన సింహాద్రి రమేష్‌కి అక్కడ అవకాశం కల్పించారు. సో, సోషల్ ఈక్వేషన్ చేస్తూ వస్తున్నారు. సర్వేల ఆధారంగా మార్పులు చేయాల్సొస్తే మళ్ళీ మార్పులు చేస్తున్నామని ఒక మెసేజ్‌ని ఇస్తూ ఉన్నారు. సో, సవరణలకు రెడీగా ఉన్నామని చెప్తున్నారు. పార్టీలో టికెట్టో, ఇన్ఛార్జ్ పదవో రాని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అసంతృప్తితో బయటికి చూస్తే తర్వాత మళ్ళీ పార్టీలోకి రాలేరు. కాబట్టి తొందర పడకండి అనే ఒక మెసేజ్‌ని లిస్ట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపించినట్లుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్టు నేపథ్యంలో మొదటి 1, 2, 3, 4 లిస్టుల్లో కొంత అసంతృప్తులు అక్కడ ఇక్కడ వ్యతిరేకతలు వ్యక్తమైనా ఈ లిస్టులో మాత్రం అటువంటివి ఏమీ వ్యక్తం అయ్యే పరిస్థితి ఏమాత్రం కనపడట్లేదు. లిస్టుకు సంబంధించి ఎవరికీ అభ్యంతరాలు ఉండే పరిస్థితి లేదు. ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనపడట్లేదు. సో, ఫర్దర్ లిస్ట్ మళ్ళీ లిస్టులు కూడా ఉంటాయా అనే దానిపైన కూడా వైసీపీ ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం చెప్పట్లేదు. కానీ జరుగుతున్న ఎక్సర్సైజు గడిచిన వారం 10 రోజులుగా రకరకాల నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడడం, వాళ్ళతో సీట్ల మార్పుకు సంబంధించిన అంశం, సర్వేలకు సంబంధించిన అంశం చర్చిస్తూ ఉండడంతో వైసీపీ లిస్టులు ఇంకా ఎక్కువగా ఉండబోతున్నాయి. మరికొన్ని లిస్టులు రాబోతున్నాయి. ఇప్పటికే వచ్చిన లిస్టులకు సంబంధించిన సవరణలు కూడా ఉండబోతున్నాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.